అటు ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులు మేడేను ఘనంగా జరుపుకున్నారు. ఏఐటీసీ రాష్ట్ర నాయకులు విలాస్ మున్సిపల్ కార్మికులతో కలిసి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం పురపాలక సంఘ కార్యాలయం ఎదుటగా జెండాను ఆవిష్కరించారు. కార్మికులు 8 గంటల పని దినాల కోసం 139 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేశారన్నారు. వారి పోరాటాలను గుర్తు చేసుకుంటూ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో పలు మార్పులు తీసుకువస్తూ కార్మిక లోకానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నూట 39వ మేడే సందర్భంగా కార్మికులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముఖ్యంగా 139 సంవత్సరాల నుండి కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో 139 సంవత్సరాల క్రితం కార్మికులకు పని గంటలు అనేది లేకుండే. పొద్దున వస్తే మన పొద్దున వెళ్ళిపోయే పరిస్థితి ఉండే, పొద్దున వెళ్ళిపోయే పరిస్థితి కూడా లేకుండే. వారం రోజులు కూడా పని చేసే పని స్థలంలో ఉండేవారు. ఆ రోజు పోరాటం చేసిన కార్మిక వర్గం ప్రపంచం మొత్తంగా 8 గంటల పని రోజు అనేది తీసుకురావడం జరిగింది. ఈ 8 గంటల పని రోజుతోటి ఈరోజు కార్మికులందరూ తమ కుటుంబాలని అదేవిధంగా తమ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి వీటిని తుంగలు తొక్కి నూతన ఆర్థిక సంస్కరణల పేరట 8 గంటల్ని ఆ కార్పొరేట్ సెక్టర్స్కు